వాళ్ళ అనుచరులైతే దళితులు మీకెందుకురా రాజకీయాలు అన్న వాళ్ళ అనుచరులను చూసాము. ఈ రోజున అదే మన జగనన్న అయితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని హక్కును చేర్చుకునే జగనన్న పాలనకు నిదర్శనం. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పాలనకు నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ ఆసీనులైన ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను రిప్రజెంట్ చేస్తూ మాకు కూడా ఒక స్వరం ఉంది, మాకు కూడా ఆత్మ గౌరవం ఉంది అనే నిదర్శనానికి ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరు. కాబట్టి ఈ రోజు ఈ సిచ్యువేషన్ ని ఒక పండుగలాగా మనం జరుపుకుంటున్నాము. జగనన్న 2019లో అధికారంలోకి వచ్చి రాగానే 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చారు. ఇది ఒకటే కాకుండా 25 మంత్రి పదవులు ఇస్తే అందులో 17 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చారు. ఇది ఒకటే కాకుండా నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్గుల్లో ప్రతి దాంట్లో కూడా ఈ నిష్పత్తిని పాటించిన ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి సార్. స్వాతంత్రం వచ్చిన టైంలో ఆ రోజున్న దేశ పరిస్థితులను చూసి ఈ అణగారిన వర్గాలంతా అభివృద్ధి చెందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే, ఇంకా గొప్ప గొప్ప గాంధీ గారు, సంఘ సంస్కర్తలు ఏదైతే కలలు కన్నారో స్వాతంత్రం వచ్చాక ఇన్నేళ్లకు అది నిజ రూపం దాల్చిందన్నది ఎటువంటి అతిశయోక్తి లేదు. మహానుభావుడు పవన్ కళ్యాణ్ కుమారో ఇంకొకటి ఎవడో ఆ కాపులకి ఏం చేసిందిలా, సినిమాలో యాక్ట్ చేస్తే ఎంత ప్యాకేజ్ వస్తుందో చంద్రబాబు ప్యాకేజ్ కి ఆశపడి ఆ కాపుల్ని నాశనం చేసిన చంద్రబాబు ఎప్పుడైనా కాపులు ఉప ముఖ్యమంత్రి ఒకరిని చేసి ఉండొచ్చు, కానీ కాపులకి నవరత్నాలు ఇచ్చే కార్యక్రమాలు చేశాడా, కాపులకి అమ్మఒడి చేశాడా, కాపుల్లో ముద్రగడ పైన కేసులు పెట్టి ఈయన మా పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడినాడా? మళ్ళీ అక్కడికి పోయినాడు, బీజేపీతో కలిసాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఈ మహానుభావులంతా కలిసి జగనన్న పోవాలా. ఎందుకు పోవాలంటే దానికి జవాబులే. అభివృద్ధి చేయలేదని అదంతా మేము చెప్పలేదయ్యా. మా శాతిగాళ్ళ బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం చేస్తున్నారు, నా శాతిగాళ్ళ బిడ్డలు ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు, నా శాతిగాళ్ళ బిడ్డలు కూడా తల ఎత్తుకుని తిరిగేటట్టు చేశాడు. అందువల్ల అతను పోవాలి. జగనన్న పోవాలంటే ఈ పథకాలు పోవాలని ఆలోచించేవాళ్ళు ఖచ్చితంగా రేపు ఏదైనా పొరపాటుగా చేస్తే వాళ్ళు ఈ పథకాలంతా నాశనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పొందే ప్రతి ఒక్కరు, బెనిఫిట్ పొందే ప్రతి ఒక్కరు కూడా డబ్బులకు అమ్ముడు పోరు చంద్రబాబు నాయుడు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఒకప్పుడు బీసీలు మీ దగ్గర ఉన్నా ఈ రోజు బీసీలు యంగ్ బ్లాక్ గా జగనంతా ఉండరు. మన ఇంటికి పొద్దున 6 గంటలకు 1 రూపాయి ఇచ్చిన ఘనత గత ప్రభుత్వాలు ఉందన్నా? లేదు. కానీ ఈ రోజు కోడి కుయ్యక ముందే మన జగనన్న నీ మనవడు డబ్బులు పంపించాడమ్మా మీ ఖర్చుల కోసం అనేసి ప్రతి ఒక్క అవ్వకు తాతకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా మనకు సొంత ఇల్లు కావాలనేది ఒక పెద్ద కళ ఎవరికైనా కూడా, అది మీకు కావచ్చు, నాకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. కానీ ప్రతి ఒక్క చెల్లెమ్మకు సొంత ఇల్లు ఉండాలనేసి 35 లక్షల పైసలకు ఇల్లు ఒకటేసారి శాంక్షన్ చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు ఏమని, స్కూళ్ళ గురించి, చదువుల గురించి. చదువుల గురించి చెప్పే ముందు నేను అసెంబ్లీ బీసీ కమిటీ చైర్మన్ గా నన్ను ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతికి వెళ్ళాను ఈ బీసీ కమిటీ తరఫున. ఈ రోజు ఒక కార్పొరేట్ స్కూల్ కొట్టే విధంగా మన గవర్నమెంట్ స్కూల్స్ నో అడ్మిషన్ బోర్డు పెట్టే సిచ్యువేషన్ తీసుకొచ్చింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.